ఓకే, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు, ఎందుకండి? బికాస్ హీ ఈస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సంక్షేమ పథకాలు కరెక్ట్ గానే ఇస్తున్నారా? ప్రజెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ యా ఇస్తున్నారండి, కాకపోతే ఎంప్లాయ్మెంట్ లేదు యూత్ కి. ఇంతకు ముందు చంద్రబాబు పాలనలో ఉన్న గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు ఉండే గవర్నమెంట్ బాగుందా? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ బాగుంది. ఇప్పుడు ఎందుకు బాగాలేదు? ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుంది, కాకపోతే వైలెన్స్ ఎక్కువైంది కొంచెం, అది బాగాలేదు. అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా తక్కువ అయింది, అదొకటి మెయిన్ డిసప్పాయింట్మెంట్. ఆంధ్రాలో డెవలప్మెంట్ ఉందా? ప్రజెంట్ ఆంధ్రలో డెవలప్మెంట్ లేదండి, లేదా? లేదు. హామీలు చెప్పినట్టు ఇస్తున్నారా? హామీలు ఇస్తున్నారు కానీ ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ రావట్లేదు, ఇండస్ట్రీస్ రావట్లేదు. అదొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటండి ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏదో సమాజానికి కొంచెం చేద్దామని వచ్చారు, బట్ అందుకే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ తీసుకుని ఇద్దరు జాయిన్ అయ్యారు. జగన్ పాలనలో ఏమన్నా అభివృద్ధి చెందిందా? జగన్ పాలనలో అభివృద్ధి చెందిందా అంటే మాక్సిమం అవ్వలేదని చెప్పొచ్చండి. ఎందుకంటే పథకాలు పెట్టారు కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యారు. దట్స్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు, బీజేపీతో పొత్తుకునా? చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోరు కానీ దే విల్ ఆస్క్ ఫర్ దేర్ సపోర్ట్ అండి. ఏపీ పాలిటిక్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కాంటెస్ట్ చేయబోతున్నారు. ముగ్గురు కలిసి కాంటెస్ట్ చేస్తే మంచిదే అండి, కాకపోతే బీజేపీ మాత్రం మింగిల్ అవ్వదండి టీడీపీ జనసేనతో, బికాస్ దే విల్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ కానీ డైరెక్ట్ గా సపోర్ట్ అవ్వదు. దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నారా లోకేష్ ఈ మధ్య కనిపించడం లేదు, ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? ఐ థింక్ హీఈస్ ప్లానింగ్ బిగ్ అండి. ఇప్పుడు దాకా పాదయాత్ర చేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గర మూమెంట్ లో హీ విల్ డూ బిగ్ వన్ థింగ్స్. ఎవరికి? టీడీపీ. జగన్ గారికి మేబీ 50 to 60 రావచ్చండి, మరీ క్లీన్ బౌల్ ఎవరు. వీళ్ళకి టీడీపీ అండ్ జనసేన he will form government and definitely he